శ్రీ హయగ్రీవాయ నమః. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి. అందులో పాల్గొన మాసం వచ్చింది. పాల్గొన మాసం అంటే లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం. ఆనందంగా సంతోషంగా ఇరు కుటుంబాలు కలిసి చేసుకోవడం వేడుక సాంప్రదాయం. మన ఆచారాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, మన నిర్దిష్టమైన పద్ధతులు బట్టి ఆలుమోలు ప్రేమ, అనురాగం, దాంపత్యం ఎదుర్కోవాలని, నాంది అని చాలా ముచ్చట్లుంటాయి పెళ్ళిళ్ళలో. ఇవన్నీ ఒక వేడుక, ఒక ఆనందం. మళ్ళా రాదు కదా. ఇరు హృదయాలు కలిపేదే పెళ్ళి. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి లాగా చేసుకోవడం, ఆనందంగా ఉండడం, కుటుంబాలు సంతోషపెట్టడం, తల్లిదండ్రులు ఆనందపెట్టడం, వంశాలు ఉద్ధరించడం. అది ఒక వేడుక, ఒక మంచి ఆనందకరమైన జీవితం. దీనికి మనం పాల్గొన మాసం ఎందుకు ఎంచుకుంటున్నామంటే శుభముహూర్తం. లక్ష్మీ నరసింహస్వామి ఆయన కళ్యాణం జరిగినంత పాల్గొన మాసంలోనే. అందుకు కూడా పున్నం పోయిన వారం తర్వాత పోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ముహూర్తాలు ఉండవు. ఆ లోపల పెళ్ళిళ్ళు చేసుకొని వస్తే ఆనందం. ఇరు కుటుంబాలు మన తగ్గట్టు, మన స్థాయి తగ్గట్టు చేసుకోవడం, సాంప్రదాయబద్ధంగా చేసుకోవడం, ఎవరి ఆచారాలుగా చేసుకోవడం శ్రేయోస్గాయకం.